అన్నారు. సరే నేను ఓకే అమ్మా అప్పుడు మా అమ్మగారు నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి తీసుకుంటావా, ఏం చేస్తావు, గ్రహణం అది నువ్వు తీసేసి అప్పుడు రాసావు కదా, అంటే తీసేసి ప్రజెంట్ చేసావు కదా, చలంగారి కథ ఓకే ఆవిడే కాదు నేను అని అన్నారు మామూలు డిస్కషన్. పికిటప్ 3500 సినిమా తీసావు కదరా, 3 లక్షలు ఇది తీసేయి, కష్టమో నష్టమో చెత్త చెదరమో నీకు తెలిసిపోతుంది అని చెప్పారు. అది చదివారు మా అమ్మగారు స్క్రీన్ ప్లే, బాగుంది ఇది నువ్వు ట్రై చేయి. అప్పుడు మొదలైంది నా జర్నీ. అప్పుడు భరణి గారు మళ్ళీ నన్ను పిలిచి, భరణి గారికి ఏంటి అదేమిటి నేను పరిచయం చేసిన కుర్రాడు రాముకి, రాము గారు అంటే భరణి గారు చాలా ఇష్టం ఆబ్వియస్లీ కదా, వాళ్ళిద్దరూ శివ అదేమిటి అని. మరి రాము గారు ఆయనకి, రాము గారు కూడా ఐ థింక్ హీ టోల్డ్ హిమ్ లుక్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్ అన్నట్టే చెప్పినట్టు. సో భరణి గారికి ఏంటి లేదు ఐ బిలీవ్ దిస్ గై హ్యాస్ టాలెంట్ అని చెప్పి ఆయన కూడా కొంచెం పర్సనల్ గా తీసుకుందాన్ని, గ్రహణం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు ఎప్పుడైతే గ్రహణంకి నేషనల్ అవార్డు వచ్చిందో ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ రాము గారు, రామ్ గోపాల్ వర్మ గారు కాదు, వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది. సుమన్ గారు మేనల్లుడు ఆయన, సుబ్బరాజ్ గారు ఫోన్ చేసి దే విష్డ్ మీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రాము గారు కాలింగ్ మీ ఆన్ దేర్ బిహాఫ్. సో దట్ వాస్ సో కల్చర్డ్, వెరీ నైస్. అలా సో అలా నాకు ఒక విధంగా మురళీరాజు గారు అన్నట్టు దట్ వాస్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ల్యాబొరేటరీ వర్క్ లాగా, ఒక ల్యాబ్ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. అంటే ఓకే హౌ టు హ్యాండిల్ ఎ క్రూ, చదువుకోవడం వేరు చేయడం వేరు. షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను, బట్ బిగ్ క్రూ, 30-40 మంది ఉన్న క్రూ, ఒక వెల్ నోన్ కెమెరామెన్, జేడి చక్రవర్తి వాజ్ ద హీరో అండ్ ఐ వాస్ జేడి చక్రవర్తి, అండ్ దెన్ ఆమని గారు, అండ్ దిస్ ఇస్ వేద, ఇప్పుడు వేద అనింది, తర్వాత అర్చన అమ్మాయి ఒరిజినల్ వేద, అర్చన కూడా ఫస్ట్ ఫిల్మ్ అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వీళ్ళందరినీ ఐ వాజ్ డైరెక్టింగ్, ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ గంగరాజ్ గుండం గారు, వాళ్ళ ఆఫీస్ లోనే షూట్ చేశాను చాలా వరకు, ఎస్టీఎల్ ఆఫీస్ లో. అందుకని ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టింగ్ యాక్టర్స్ కానీ, అసలు నేను అనుకున్న ఆలోచనని ఇంప్లిమెంట్ చేయగలగడము. స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, బట్ మధ్యాహ్నం హత్య అంటే 100% క్రైమ్ డ్రామా, ఇట్ వాస్ ఎ క్రైమ్ డ్రామా. ఆ తర్వాత మీకు మై వైఫ్స్ మర్డర్ అని వచ్చింది హిందీలో, అనిల్ కపూర్ తో, సేమ్ సబ్జెక్ట్, సేమ్ ప్యారలల్ స్టోరీ అది. ఓకే, జిజో ఫిలిప్స్ ఏదో డైరెక్టర్ అక్కడ. మీకు అలా ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు తెలుగులో మాయం అని, హిందీలో గాయబ్ ప్రవాల్ రమన్ చేసినట్టున్నాడు, తెలుగులో మాయం ఐ థింక్ ఆనంద్, మన ఓయి సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా ఆనంద్, ఐ థింక్ డైరెక్టెడ్ దట్ తెలుగు వర్జన్ ఆఫ్ గాయబ్. ఓకే, మధ్యాహ్నం వచ్చిన తెలుగు అయితే, హిందీలో జిజో ఫిలిప్స్, తన పేరు మర్చిపోయాను సారీ, అతను. తర్వాత ఇలా కొన్ని ఉన్నాయి, కొన్ని హిందీ తెలుగులు ప్యారలల్ చేశారు ఆయన. అప్పుడు దానిలో నేను ఐ వాజ్ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్, ఐ డిడ్ దిస్ ఫిల్మ్ అనమాట. కాబట్టి దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ, చాలా విచిత్రమైన స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అది. బట్ నాకు చాలా, బాంబే వెళ్ళాను, నాకు రాము గారితో చాలా టైం, ఆ టైంలో ఆయన అబ్ తక్ చెప్పన్ ప్రొడక్షన్ జరుగుతుంది, మంచి పీక్, అబ్ తక్ చెప్పన్ జరుగుతుంది, ఏక్ హసీనా థీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఐ మెట్ ఆయన పేరేంటి, మన శ్రీరామ్ రాఘవన్, అప్పుడు ఆయన హీ వాజ్ కంప్లీటింగ్ ఏక్ హసీనా థీ. దెన్ ఐ మెట్ తన పేరేంటి, మన డైరెక్టర్ ఆఫ్ అబ్ తక్ చెప్పన్, ఐఎమ్ ఫర్గెటింగ్ హిస్ నేమ్. తను కూడా అక్కడ కలిశాను. We had a nice conversation on the steps of his office. Time మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటే it was and I remember Shimit, I mean yeah, Shimit was telling me, Mohan, Ramu garu was talking a lot about you, and Shimit, I mean, edited Bhoot appudu. I think so, if I'm wrong, I think yeah, he edited Bhoot. Tarvata ఆయనకి అబ్ తక్ చెప్పన్ వచ్చింది. He's basically an editor actually. Okay, Shimit, he was from LA and all that, I think so. తనతో మాట్లాడడం, వాళ్ళందరూ ప్రవాల్ రామన్న వీళ్ళందరూ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. వి వర్ ఆల్ దిస్ గ్యాంగ్ ఆఫ్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మాస్ ఫిల్మ్స్, ఆల్ దీస్ యంగ్ డైరెక్టర్స్ వర్ డైరెక్టింగ్ హిస్ మూవీస్, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు అనమాట. తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత నేను అంతా మారిపోయింది, నా ట్రాక్ మారిపోయింది. జేడి చక్రవర్తితో బాగా కాంబినేషన్ బాగుంది. ఇట్ వాస్ గుడ్ అండి, ఇట్ వాస్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. హి వాస్ వెరీ గుడ్ అండ్ పాపం చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఆయన. Of course, once things didn't work, ఆయన కూడా పొలైట్లీ he stepped aside and he went with, ఆ తర్వాత సినిమా కంప్లీట్ చేశారు. మరి ఎవరు కంప్లీట్, జేడీ గారు కంప్లీట్ చేశారు మా సినిమా. వేరే వర్షన్స్ కొన్ని తీసేదో రిలీజ్ కూడా అయినట్టుంది, మధ్యాహ్నం వచ్చా లిమిటెడ్ రిలీజ్ అయింది. I didn't hear it. Yeah, but he was very sweet. He was very, actually జేడీ గారి షేవ్ కంప్లీట్ ఆ సినిమాలో ఫస్ట్ టైం ఎవరు బాగుంటారు అన్నప్పుడు వీఆర్ కాస్టింగ్ మెయిన్ యాక్టర్ ఎవరైతే బాగుంటారు అంటే, ఐ వాస్ సడన్ గా జేడి చక్రవర్తి గారు ఎలా ఉంటారో అని మరి రాము గారు సజెస్ట్ చేశారో నాకు గుర్తులేదు. నేను అన్నాను హీల్ బి గుడ్ ఇఫ్ ఈస్ షేవెన్ అన్నాను. అండ్ హీ వాస్ రియలీ సర్ప్రైజ్ వెన్ ఐ డిడ్ ద షేవ్డ్
ఫోటోషూట్ అండ్ సెంట్ హిమ్. రాము గారు వాజ్ వెరీ సర్ప్రైజ్, నాకు ఎందుకు రాలేదు ఈ ఐడియా అని. అండ్ జేడి గారు యాక్చువల్లీ జేడి గడ్డం తీసాడండి. తీసారండి, చాలా బాగా చేశారు ఆయన. కాదు ఐ స్టిల్ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ మై వర్షన్. అవునా? కాదు, గడ్డం అంటే జేడి చక్రవర్తి అవునవును. ప్రాణం. బట్ హీ లుక్ వెరీ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్ వితౌట్ ద బియర్డ్. అండ్ చాలా బాగా చేశారు కూడా. వెరీ సటిల్, వెరీ నువాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే నేను ఒకలాగా, నేను అప్పుడు యూరోపియన్ సినిమా చూసి వచ్చాను. సో ఐ యూస్ టు హావ్ దిస్ లాంగ్ టేక్స్. కెమెరా ఇలా పెడితే ఒక దేస్ వన్ షాట్ వేర్ ఆయన కార్లో వెళ్తూ సడన్లీ ఈ బ్రేక్ 7 పలాల తెరలుగా వచ్చి ఈ బ్రేక్స్ డౌన్. సో ఐ పుట్ ద కెమెరా రైట్ దేర్ అండ్ హీ జస్ట్ డిడ్ ఇట్ సో వెల్ ఆ సీన్. అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి నాకు ఇష్టమైన ఆ సినిమాలో. బట్ ఓవరాల్ ఎస్థెటిక్ మేబీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రాము గారు వాజ్ లుకింగ్ ఫార్. సో సమ్వేర్ అది రప్చర్ అయిపోయింది, అది తేడా వచ్చేస్తుంది రెండింటికి. బట్ హీ వాజ్ వెరీ గుడ్. ఆమని గారు వాజ్ వెరీ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్. ఆమెను కూడా ఆల్మోస్ట్ అప్పుడు పీక్ లో ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ వెరీ న్యూ రోల్ ఫర్ హర్. అండ్ బట్ జేడి చక్రవర్తి గారు, బికాస్ ఐ సా హిమ్ ఇన్ శివ ఆన్ ఆల్ దోస్ మూవీస్ కదా, సత్య అవన్నీ, హీ వాజ్ న్యూ టు మీ. నాకు ఫస్ట్ టైం ఐ వర్కింగ్ విత్ స్టార్ యాక్టర్. అవునండి. బట్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. మీరు పనిచేసిన వాళ్ళందరూ స్టార్స్. ఇప్పుడు గారు పెద్ద స్టార్. హీ వాజ్ లైక్ ఎ బిగ్ పెద్ద మౌంటైన్, పెద్ద. అండ్ హీ వాజ్ చేంజింగ్ థింగ్స్ ఇన్ బాంబే అక్రాస్ ఇండియా. అవును, అక్రాస్ ఇండియా. వర్మ ఈజ్ గ్రేట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ సినిమా. అవును. హీస్ హ్యాపెనింగ్. అండ్ హీ వాజ్ సింగిల్ హ్యాండెడ్లీ చేంజింగ్ ద టోపోగ్రఫీ ఆఫ్ హిందీ సినిమా. అంటే మీకు ఏంటంటే ఆల్ దీస్ యంగ్ డైరెక్టర్స్ కమింగ్ అండ్ చేంజింగ్. అసలు కథని ఇలా కూడా చెప్పచ్చు, ఇలాంటి కథలు కూడా చెప్పచ్చు. ముక్కు మొహం తెలియని వాళ్ళ జీవితాలను మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఒక సత్య లాంటి కథ కానీ, లేకపోతే కంపెనీ లాంటి కథ కానీ, లేకపోతే అబ్తక్ చెప్పన్ లాంటి ఒక విచిత్రమైన, అసలు అప్పటివరకు ఎవడు ఊహించని ఒక కథ కూడా మెయిన్ స్ట్రీమ్ లో చెప్పచ్చు. ఇలాంటివి చాలా వరకు ఆయన హీ బ్రోక్ సో మెనీ బ్యారియర్స్. రాము గారు నాట్ ఓన్లీ ఇన్ హిందీ సినిమా బట్ ఆల్ ఓవర్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రెసెంట్ కరెంట్ క్రాప్ ఆఫ్ హిందీ ఫిల్మ్ మేకర్స్, హిందీ నటులు, వెబ్ సిరీస్ లో చేస్తున్న పేరున్న నటులందరూ పుట్టింది ఆ టైంలో. నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు బాంబేలో పీక్ లో ఉండగా ఆయన బ్రేక్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఆ ఎస్థెటిక్ పెరిగి ఇప్పుడు మీకు ఒక రకమైన వరల్డ్ క్రియేట్ అయింది. ప్యారలల్ వరల్డ్ ఇన్ హిందీ సినిమా అనేది, దానికి బీజాలు ఆయన. దానిలో డౌట్ లేదు. ఎక్సలెంట్ టెక్నీషియన్. కథను కూడా అంత ఈజీగా, అలా కూడా కాకుండా చాలా క్విక్ గా డెసిషన్ తీసుకుని ఆయన చాలా మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసారు. వాళ్ళ ఆఫీస్ లెక్కల ఏడాలా ఉండవు. ఇఫ్ యూ లైక్ సంబడి, నాకు 10 నిమిషాల్లో యువర్ డైరెక్టింగ్ ఫిల్మ్ అని చెప్పేశారు. ఐఎమ్ లైక్ షూర్ అండి. నేను ఎదురు అడిగా. నేను ఆయన చెప్పేసిన తర్వాత నేను ఇంటికి వెళ్తే మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి, రాము గారు మీరు చెప్పింది నిజమేనా అంటే, నాకేనా, why are you, what is, no you're doing it, what is a doubt అని చెప్పారు ఆయన. అంటే అంత క్విక్ గా. సో ఒక విధంగా నేను చాలా చోట్ల చెప్పదు, ఒక విధంగా నాకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు.